పింఛన్ వస్తుందా? పింఛన్ ఇస్తారు. ఎంత వస్తుంది? 3000 కరెక్ట్ గా వస్తుందా? వస్తారు. ఇడికి వచ్చి ఇచ్చిపోతారా? ఇంట్లో ఇస్తారు. ఏమన్నా అడుగుతారా? లంచం అడుగుతారా ఏమన్నా? ఏం లేదు, ఏం అడగారు. ఇప్పుడు ఎలక్షన్లు వస్తున్నాయి మళ్ళీ, ఇప్పుడు దాంట్లో ఎవరికైనా ఓటేస్తావు మరి? ఎవరు ఇస్తా ఉండేది పింఛన్ మాకి? ఎవరు ఇస్తున్నారు? వాళ్ళే వాళ్ళకి ఎవరు ఇస్తున్నారు తెలుసా? జగన్. ఓకే, సరే సరే. ఎవరు అన్నం పెడతా ఉండేది మాకి? వాళ్ళకే కదా. నేను ఏమైనా గవర్నమెంట్ నుంచి పథకాలు వచ్చినాయి మీకు? పథకాలు వచ్చినాయి. పెన్షన్ వస్తుంది, ఆడవాళ్ళకి వస్తుంది, 18,000 ఇంటికి వస్తున్నాయి. కరెక్ట్ గా వస్తుంది. ఇప్పుడు ఎలక్షన్లు వస్తున్నాయి కదా, మళ్ళీ ఎవరు గెలుస్తారు ఇక్కడ? సార్ వైసీపీ బాగానే ఉంది. ఓకే, పథకాలు ఇస్తున్నందుకు బాగానే చేస్తా అన్నాడు, బాగానే ఉంది. ఓకే, ఇప్పుడు అవతల 3-4 పార్టీలు కలిసి వస్తాయంటారు కదా, ఏం ఇబ్బంది ఉండదు అంటారా? ఏం ఇబ్బంది ఉండదు, ఏం లేదంటారు. ఓకే, వచ్చేది ఆయన వచ్చేది, మినిస్టర్ కూడా ఆయన అంతే అంటారు. ఖచ్చితం. ఓకే, ఇక్కడ డెవలప్మెంట్ చేసినారేమన్నా? బానే డెవలప్మెంట్ చేసింది. ఓకే, ఇదంతా పడగొట్టి రోడ్ కానీ చేసినాడు ఆయనే కదా. ఇల్లంతా పడగొట్టి ఇదే రోడ్ ఆయన చేసింది. ఆయన ప్రభుత్వంలో ఆయనే చేసింది. ఇక్కడ బాగా చేసినాడు. ఎట్లా ఉంది ఇప్పుడు? ఎలక్షన్స్ రాబోతున్నాయి కదా, ఎవరు గెలుస్తారంటారు మళ్ళీ? జగన్. జగన్ ఎందుకని? జగన్ అంటే పథకాలు అన్ని బాగా పెట్టినాడు, ఇచ్చినాడు అని. ఓకే, మీకేమైనా వచ్చినాయా మరి పథకాలు? మాకేం లేదు, ముసలాం పింఛన్ వస్తుంది, పిల్లల కొడుకులకి రైతు భరోసా పడుతుంది. ఓకే, 45 ఏళ్ళ నా పెండ్లాంకి 2-3 ఏళ్ళు వచ్చింది. మళ్ళీ ఇప్పుడు అవతల టీడీపీ, జనసేన, బీజేపీ 3 పార్టీలు కలిస్తాం, ఇంకా ఎక్కువ ఇస్తామంటారు కదా పథకాలు. ఎట్లు ఇస్తారు? ఇంకా ఎక్కువ పోతే ఏట నుంచి తెచ్చిస్తారు వాళ్ళు. ఓకే, ఇప్పుడు వీళ్ళు ఉన్న కాడికే చాలంటారు. అంతే చాలు, అంతే జగన్ వస్తే చాలు. ఈ 18,000 పడింది సార్. కరెక్ట్ పడుతున్నాయా? పడుతున్నా సార్. ఓకే, మీకు ఏమైనా మళ్ళీ దానివల్ల ఉపయోగం ఉందా? ఉంది సార్, బానే ఉంది సార్. ఓకే, మళ్ళీ గెలుస్తారంటారు. ఎవరు గెలుస్తారంటారు మరి? ఏం జగన్నే కలుస్తారు సార్. ఓకే, మళ్ళీ గెలిస్తే మళ్ళీ చేస్తారా? నమ్మకం చేస్తాం సార్. పని చేస్తారా మళ్ళీ? చేస్తాం సార్. ఓకే, జగన్. మాకు 18,4 తూర్లు పడినాయి, మాకు ఆసరా డబ్బులు పడినాయి, ఇల్లు వచ్చింది పెద్ద కొడుక్కి, చిన్న కొడుక్కి రావాలా, యజమానికి పింఛన్ వస్తుంది, 200 వస్తాండి, ఇప్పుడు 300 వస్తుంది. మాకు బాగా సౌకర్యం ఉంది, జగనే రావాలా. అంటే ఎక్కువ అంటే మనకు ఆశ కాదు, మాకు ముందు ఇప్పుడు బాగా జరిగింది కాబట్టి అతనే రావాలా. ఇప్పుడు ఎలక్షన్స్ రాబోతున్నాయి, మళ్ళీ ఎవరు గెలుస్తారంటారు ఇక్కడ? అంతా జగనే అంటున్నారు, జగనే గెలుస్తాడు. ఎందుకని? జగన్ బాగా చేస్తున్నాడు కదా, మంచివన్నీ చేస్తున్నాడు అని. ఓకే, మీకేమైనా చేసినాడా? అదే ఇంటి దగ్గర అమ్మలకి పింఛన్ ఇంటి దగ్గరికి వస్తాను కాబట్టి సేఫ్టీగా ఉంది కాబట్టి వేరే పార్టీల ప్రభావం ఏముండదు దాని గురించి పెద్దగా ఆలోచన కూడా లేదు. ఆలోచన కూడా లేదా? ఫిక్స్ అయినారా? అందుకని ముందు నుంచి అట్లా ఉన్నారు. ఓకే, ఫస్ట్ నుంచి అంతేనా మీరు? ఓకే, అంటే ఇప్పుడు టీడీపీ, జనసేన, బీజేపీ వాళ్ళు ఇంకా ఎక్కువ పథకాలు ఇస్తాము మేము అని అంటున్నారు కదా, అట్లా నమ్మరా మీరు? నమ్మకాలు. నమ్మకాలు. ఓకే.